ఆంధ్రప్రదేశ్లో 3 సంవత్సరాల తర్వాత జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన శిల్పా ఫ్యామిలీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున బరిలో ఉంటే, అప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన భూమా ఫ్యామిలీ ఇప్పుడు టీడీపీ తరపున బరిలో దిగారు. అంటే అప్పుడు ఇప్పుడు ప్రత్యర్థులుగా ఈ 2 కుటుంబాలే ఉన్నాయి. కాకపోతే పార్టీలు మారారు అంతే. దీంతో నంద్యాల ఎన్నికలు 2 కుటుంబాల మధ్య, 2 పార్టీల మధ్య రసవత్తరంగా మారాయి. 2014లో భూమా నాగిరెడ్డి సుమారు 3000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి తరువాత టీడీపీ గూటికి చేరారు. తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా టీడీపీ అధినేత ఆదేశాల మేరకు శిల్పా చక్రపాణిరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించడానికి భూమా విశేషమైన కృషి చేశారు. ఆయన మరణానంతరం ఆయన కుమార్తె అఖిలప్రియకి మంత్రి పదవి ఇచ్చి చంద్రబాబు సముచిత స్థానం కల్పించారు. ఇక భూమా మరణం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న ఈ నంద్యాల ఉప ఎన్నికలు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇటు తెలంగాణలోనూ అటు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. అధికార టీడీపీ తరపున భూమా అన్న కుమారుడు భూమా బ్రహ్మానంద్ రెడ్డి, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ తరపున శిల్పా మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అన్నీ తానై దాదాపు 20 రోజుల పాటు నంద్యాలలోనే మకాం వేసి వీధి వీధికి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ నన్ను చూసి ఓటు వేయండి అని ఓటర్లను ఓట్లడుగుతున్నారు. ఇక అధికార టీడీపీ తరపున సుమారు 30 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, స్టార్ కంపెయినర్లుగా సినీ నటులు వేణుమాధవ్, నందమూరి బాలకృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, ఇలా టీడీపీ నాయకులు, నేతలు అంతా నంద్యాల ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ఎన్నికల్లో తన మద్దతు ఎవ్వరికీ లేదు అంటూ తటస్థంగా ఉన్నారు. నంద్యాలలో కులాల వారీగా చూస్తే ముస్లిం ఓటర్లు దాదాపు 50,000, వైశ్యులు 30,000, బలిజ ఓటర్లు 40,000, బోయ ఓటర్లు 15,000, కమ్మ, రెడ్డి, క్రిస్టియన్లు, ఎస్సీలు కలిపి 55,000 ఉంటారు. ఇక అధికార టీడీపీపై ఉన్న రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, బాబు వస్తే జాబు లాంటి పథకాలు సక్రమంగా జరగలేదు అని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. వైఎస్ఆర్సీపీ వీటినే ప్రచారాస్త్రంగా మార్చుకుంది. అయితే అధికార పార్టీ నంద్యాలలో ప్రధాన సమస్యగా ఉన్న 13,000 ఇళ్లతో హౌసింగ్ కాలనీ ప్రారంభోత్సవం, నంద్యాలలో ట్రాఫిక్ సమస్య ఉన్న 3 కిలోమీటర్ 90 కోట్ల నిధులు విడుదల చేసి సుమారు 30 ఏళ్లుగా ఉన్న ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం చూపించడం, నంద్యాలలో ముస్లిం ఓటర్లను ఆకర్షించేలా ఫరూక్కి ఎమ్మెల్సీ సీట్ కట్టబెట్టడం, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ నోమాన్ కి ఉర్దూ అకాడమీ చైర్మన్ కట్టబెట్టడం, ముస్లింలో మంచి పలుకుబడి ఉన్న నేషనల్ స్కూల్స్ యజమానిని టీడీపీలో చేర్చుకోవడంతో పాటు శిల్పాకి అత్యంత ఆప్తుడైన కరీంని కూడా టీడీపీలో చేర్చుకుని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గెలుపు తనదే అంటూ చాలా ధీమాగా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాయలసీమలో ఉన్న రెడ్డి, క్రిస్టియన్ వర్గాలు మొత్తం నంద్యాలలో వైఎస్ఆర్సీపీ గెలిచి అధికార టీడీపీకి షాక్ ఇవ్వాలని, నంద్యాల గెలుపు స్ఫూర్తితో 2019లోనూ వైఎస్ఆర్సీపీ గెలిచి జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. అయితే కోస్తా జిల్లాలోని కమ్మ, కాపు వర్గాలు నంద్యాలలో టీడీపీయే గెలవాలని, దాని ద్వారా 2019లోనూ తిరిగి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవ్వాలని, బాబు గెలిస్తేనే రాష్ట్రం ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతుంది అని ఆశపడుతున్నారు. కానీ ఇక్కడ ఒక వాస్తవం చెప్పక తప్పదండి. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ గెలిచినా, టీడీపీ గెలిచినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రజల్ని ఎన్నికల తర్వాత ఎవ్వరూ పట్టించుకోరు కాబట్టి ఎన్నికలప్పుడు ఏ పార్టీ వారు ఎక్కువ డబ్బులిస్తే వారికే ఓటు వేస్తారు అనేది నిజం. అయితే నంద్యాల ఉప ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ 60 కోట్లు, అధికార టీడీపీ 100 కోట్లు ఖర్చు పెడుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. నంద్యాలలో ఎప్పుడు విభిన్నమైన తీర్పిచ్చే ఓటర్లు డబ్బుకి లొంగుతారా లేక హామీలు నిలబెట్టుకోలేని నాయకులను తిరస్కరిస్తారా అనేది వేచి చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.